మన థీమ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ మంత్రణమం. సో ఈ కౌన్సిలింగ్లో మనము వ్యక్తిగతమైన కౌన్సిలింగ్, సంస్థాగతమైన కౌన్సిలింగ్, ఈ రెండింటినీ చాలా సంపూర్ణంగా, వ్యక్తిగతమైన కౌన్సిలింగ్ కూడా మనం చక్కగా ధ్యానం చేసాం. సంస్థాగతమైన కౌన్సిలింగ్లో ఒక సంస్థకి ఎలా చెప్పాలనేది ఫిలిప్పీ పత్రిక తీసుకొని, ఫిలిప్పీ పత్రికని సుమారుగా 6 వారాలు ధ్యానం చేసాం. ఫిలిప్పీ పత్రికని 4 అధ్యాయాలని మనము అప్పటి రాజకీయ పరిస్థితులు, అప్పటి సాంఘిక పరిస్థితులు, అప్పటి దైవజనుల పరిస్థితులు, 51లో జరిగిన సంఘటనల్ని 61లో రాశాడు. 10 సంవత్సరాల క్రితం విషయాల్ని గుర్తు తెచ్చుకొని రాసి ఎఫప్రొదితు ద్వారా పంపించాడు. ఆ విషయాలన్నీ మనం చూసాం. ముఖ్యంగా మనం అభ్యసనంలో మనము ముగింపుకు వస్తున్నాం. అభ్యసనంలో మనము 4 ప్రిన్సిపల్స్ని మనము ధ్యానం చేసుకోవాలని కరిక్యులం పెట్టుకున్నాం. మనం మొట్టమొదట అభ్యసనంలోని 4 విషయాలు. ఒకటేంటండి, ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. రెండవది ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సంట్రేషన్. మూడవది ద ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. నాలుగవది ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫలితాలు. సో వీటిని గురించి మనము తెలుసుకోవడంలో మోటివేషన్ని ఇవన్నీ బాగా ధ్యానం చేసాం. ప్రస్తుతం మనం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో ఉన్నాం. గైడెన్స్ కూడా పూర్తి చేసుకున్నాం. కౌన్సిలింగ్లో మనము 2 ప్రధానమైన విషయాలను చూసాం. అదేంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పే విషయాల్ని, సంస్థకి చెప్పే విషయాల్ని. సంస్థకి చెప్పే విషయాలు చాలా కొద్దిగా డీప్గా స్టడీ చేసాం. ఎందుకంటే సంస్థలో రకరకాలైన మనుషులు ఉంటారు. అందుచేత వాళ్ళకి అన్ని కోణాల్లో, అందుకని అడుగుతాం మేము ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ అన్యులు ఎక్కువ ఉంటారా, దేవుని నమ్మిన పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. ఒకవేళ దేవుని నమ్మని ప్రజలు ఎక్కువ మంది ఉన్నారంటే స్వార్థ చెబుతాం. నమ్మిన ప్రజలు ఎక్కడ ఉన్నారంటే ఉద్యమం గురించి చెబుతాం. నమ్మిన వాళ్ళే బలపరచబడాలి, నమ్మని వాళ్ళు రక్షింపబడాలి. అది అంటారు. కొన్నిసార్లు మిశ్రిత జనం ఉంటారు. మిశ్రిత జనం ఉన్నప్పుడు మనం కేవలం స్వార్థనే చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి మనకు తెలిసిందే కదరా, మళ్ళీ దానికోసమని ఆయన్ని జంగారెడ్డిగూడెం నుండి హుబ్లీకి పిలవాలా, అంత ప్రయాసం మనకు అవసరం అంటారా అని అంటారు. అందుకని జ్ఞానవంతులు చాలా జాగ్రత్తగా చక్కగా అన్యులకు సంబంధించిన విషయాలు చెబుతూ కూడా, ఒకవేళ అలా నమ్ముంటే ఇలాంటి బలపరచబడతాం కదా, అలాగ నమ్ముంటే ఈ భాగ్యం పొందుతాం కదా, అలా నమ్ముంటే ఈ రీతిగా మనము కొనసాగుతాం కదా అని దాని కొనసాగింపును కూడా అందులో చదువు. సంస్థాగతమైన ఈ కౌన్సిలింగ్ కొంచెం కష్టతరమైంది. అందుకనే కొంచెం బాగా డీప్గా ఫిలిప్పీ పత్రికని మనం ధ్యానం చేసాం. ఇప్పుడు ఈ యొక్క కౌన్సిలింగ్లో ఉన్న 3 ప్రధానమైన టైప్స్ని మనం చూడాలి. 3 ప్రధానమైన రీతుల్లో మనకు కనబడుతుంది. మొట్టమొదటిది నిర్దేశిత కౌన్సిలింగ్. నిర్దేశిత అంటే డైరెక్ట్ అంటే ఒక నిర్దేశితమైన విధానంలో టీచర్ స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేస్తాడు. ఒక సమస్యని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఈ సమస్య ఉంది, డైరెక్ట్గా అప్రోచ్ అవుతాడు. డైరెక్ట్ అప్రోచ్ కాదు, మనం దాన్ని తెలుసుకోవాలంటే డైరెక్ట్ అప్రోచ్. వాడి ప్రాబ్లంకి సాల్వ్ చేయడానికి కోసం
అందులో ప్రధాన పాత్ర టీచర్దే ఉంటుందన్నమాట. ఒక పాస్టర్ గారు ఒకడు బలహీనతలో ఉన్నాడు, లేకపోతే ఒకడు తప్పిపోయాడు, ఒక ఆమె ఇలా బలహీనమైన ఆలోచనలో ఉంది. డైరెక్ట్గా వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడే స్థితి డైరెక్ట్. రెండోది నిర్దేశిత కానిది, అనిర్దేశిత. అనిర్దేశిత అంటే నాన్ డైరెక్ట్. ఈ కూడా బైబిల్లో నుండి మనం చూద్దాం. నాన్ డైరెక్ట్, అనిర్దేశిత కౌన్సిలింగ్. మూడోది మిశ్రిత. రెండు, ఒక పక్కన టీచర్ చెబుతూ ఇంకొక పక్కన పేరెంట్స్ కూడా చెప్పి చేయిస్తాడు, ఒక పక్కన ఆడ ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేస్తాడు. అన్ని కోణాలలో ఇస్తాడు, మిశ్రమ ఇస్తాడు అనమాట. సో మిశ్రమ. మిశ్రమ ఎక్లెక్టిక్. ఎస్, సో ఈ మిశ్రమ, ఇందులో ఈరోజు మనం ఈ నిర్దేశిత కౌన్సిలింగ్ని మనం చూద్దాం. ఈ నిర్దేశిక అంటే డైరెక్ట్గా ఒక వ్యక్తి యొక్క సమస్య కేంద్రితమైన కౌన్సిలింగ్ అన్నమాట. ఒక సమస్యను ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తితో సమస్య ఎరిగినవాడు, సమస్యను గురించి విశ్లేషించగలిగినవాడు, ఒక నిష్ణాతుడు, దాని గురించిన సమస్య పరిష్కారం కూడా తెలుసుకున్నవాడే ఉన్నవాడు మాట్లాడే స్థితిని అవతలవాడు కూడా అంగీకరించగలిగి, మాటను గౌరవించగలిగి, ఆ విషయాల్ని నమ్మగలిగి, ఆయన చెప్పేది ఆయన ఏం చెబుతాడరా నాకు అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఎంత చెప్పినా వృధా అవుతుంది. మీకు వాళ్ళు గౌరవం ఇవ్వగలిగి ఆ స్థానంలో ఉన్నప్పుడే కనుక ఇది పనిచేస్తుంది. దీన్ని ఈజీ విలియమ్సన్ దీని మీద బాగా పరిశోధన చేశాడు సైకాలజీలో. చాలా ఈ నిర్దేశిత కౌన్సిలింగ్ మీద. ఇందులో మనం ఇప్పుడు ఏదైనా బైబిల్లో నుండి ఒక ప్యాసేజీని బేస్ చేసుకొని మనము దీన్ని మనం డీల్ చేద్దాం. అయితే ఇందులో ఉన్న ముందు ప్రధాన అంశాలు ఏంటో మనం ముందు చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, 3 విధాలుగా మనకి కౌన్సిలింగ్ కనబడుతుంది. ఒకటి డైరెక్ట్, రెండవది నాన్ డైరెక్టివ్, మూడవది ఎక్లెక్టివ్. సో ఒకటి నిర్దేశితంగా ఒకదాన్ని బేస్ చేసుకొని, లేకపోతే ఇప్పుడు సంఘంలో పెద్దలు ఎలా ఉండాలి, పెద్దల వలన ప్రాబ్లం ఏర్పడింది. వెంటనే పౌలు సమస్యని కేంద్రంగా తీసుకొని డైరెక్ట్గా సంఘ పెద్దలతో మాట్లాడటానికి తీతుని క్రేతుకు పంపాడు. మీరు తీతు పత్రిక చదివితే తీతు పత్రిక నిండా సంఘ పెద్దలు ఎలా ఉండాలనేది చెప్తుంటాడు. ఏంట్రా తీతుకి ఇది రాయటం ఏంటి అని అనుకున్నాను నేను మొట్టమొదట్లో. కానీ తీతుకు రాసిన పత్రిక ఎందుకు రాశాడు అని అంటే, తీతు క్రేతుకు వెళ్ళి, క్రేతు అనేది ఒక ఐలాండ్, తీతుని క్రేతుకు పంపి నువ్వు సంఘ పెద్దలను ఏర్పాటు చేయి. సంఘ పెద్దలు ఎందుకు అసలు? సమస్య పరిష్కారానికి. మీరు అక్కడ సమస్యలను పరిష్కరించడానికి కోసం సంఘ పెద్దలను ఏర్పాటు చేయి. వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళకి ఆ లక్షణాలని చెప్పి ఈ లక్షణాలను కలిగిన వాళ్ళని సంఘ పెద్దలుగా చేయి అని క్రేతుకు పంపాడు. మీరు గమనించాలి. సరే, సంస్థాగతంగా మనం చూస్తున్నాం, కానీ సమస్య పరిష్కారం కోసం తీతు అక్కడికి వెళ్ళాడు సమస్యను పరిష్కరించడానికి. క్రేతుకు సంబంధించిన విషయాలన్నీ ఎరుగుండాలి. కనుక మళ్ళీ వాళ్ళని డీల్ చేసేటప్పుడు వ్యక్తితో, వ్యక్తి సంఘంతో మళ్ళీ 2 కనపడినాయి మనకి. వ్యక్తిగత కౌన్సిలింగ్ కనపడుతుంది,
మరియు సంస్థాగత కౌన్సిలింగ్ కూడా కనబడతాం. పౌలు తీతు నుండి క్రేతులోని సంఘానికి అద్భుతమైన కౌన్సిలింగ్ మనం తీతు పత్రిక అయితే అర్థమవుతుంది. కనుక ఒక సమస్య ఉంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి? అసలు బైబిల్లో అపోస్తుల కార్యాల్లో సంఘ పెద్దల్ని 7గురిని ఏర్పాటు చేసిన సంఘటన ఎందుకు వచ్చింది చెప్పండి ఎవరైనా. సంఘ పెద్దల్ని మనం ఏర్పాటు చేద్దాం అని 7గురు సంఘ పెద్దల్ని ఎందుకు వచ్చింది? అసలు ఆ సంఘ పెద్దల్ని ఎందుకు ఏర్పాటు చేశారు? మీరు ఇక్కడ చదివితే గొడవలు జరిగిన ఆడవాళ్ళ మధ్య అర్థమైందండి. మీరు చూడండి ఒకసారి, మీకు అది చూపిస్తాం. అప్పుడు సంఘ పెద్దలను పెట్టారు. అపోస్తుల కార్యం గ్రంథం 6వ అధ్యాయం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీలు గ్రీకుల మధ్య గొడవ మొదలైంది. హీబ్రూస్కి గ్రీక్స్కి మధ్య గొడవ వస్తే సమస్యను పరిష్కరించడానికి కోసం సంఘ పెద్దలను పెట్టారు. అది సంఘ పెద్దలు ఉన్నది. ఎందుకంటే అది ఆ తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది, వారంతా కూడా విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికానోరు, తీమోను, పర్మెనాను, మరి యూదుల మతపురుషుడు అంత్యోకుడైన నికోలాసు, వీళ్ళందరూ 7గురిని ఏర్పాటు చేసి వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి సంఘ పెద్దలుగా పెట్టారు. ఇది సంఘ పెద్దల సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి. డబ్బు ఉన్నవాడు ఒక సంఘ పెద్ద, ప్రజలతో బాగా తిరిగేవాడు ఒక సంఘ పెద్ద, సహజంగా ఎక్కడికైనా వెళ్తే బాగా అందరినీ శాసించగలిగినవాడు ఒక సంఘ పెద్ద, ఆడు ఎలా ఉన్నా సరే. ఇలాంటి సంఘ పెద్దలు మనకు కనబడతారు. కనుక సమస్యలు పరిష్కరించడానికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలి. ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ డైరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడేది డైరెక్ట్, నాన్ డైరెక్ట్ కూడా. కనుక ముఖాముఖిగా వారితో ఎలాగ సమస్యను పరిష్కరించడానికి కోసం బైబిల్లో నుండి ఒక సంఘటన చూడడానికి ముందు వాళ్ళు కలిగి ఉండవలసిన లక్షణ అంశాన్ని మనం చూద్దాం. అంటే సహజంగా ఈ కౌన్సిలింగ్ చేసే వ్యక్తి ఎలా ఉండాలి? అతడు ఖచ్చితంగా అనుభవజ్ఞుడై ఉండాలి. కౌన్సిలర్, కౌన్సిలీ ఈ పదాలు రెండు గుర్తుపెట్టుకోండి. కౌన్సిలర్ అంటే చేసేవాడు, కౌన్సిలీ అంటే అది చేయించుకునేవాడు. కౌన్సిలింగ్. సో కౌన్సిలర్ ఖచ్చితంగా అనుభవజ్ఞుడై ఉండాలి. ఎందుకంటే అవతల వాళ్ళ సమస్యని, నా సమస్య మీకు ఎలా తెలుస్తుందండి అని అంటే మీకు అనుభవం లేదని అర్థం. పెళ్లి కాని వాళ్ళు భార్య గురించి, భర్త గురించి పాటలు పాడుతున్నారు. వాళ్ళకి ఎలా తెలుసు అసలు భార్య భర్తల గురించి? అంటే వాళ్ళు దాని గురించి వాళ్ళు పాట పాడటమే తప్ప, పాట యొక్క మధురమే తెలుసు తప్ప భార్యాభర్తల గురించి తెలియదు వాళ్ళకే. ఇప్పుడు మా వాళ్ళు వీళ్ళిద్దరూ పెళ్లి కాని వాళ్ళు సూపర్గా పాటలు పాడతారు. వాళ్ళు పాడుతుంటే అందరూ భార్య ఎంత మధురం అని పాట పాడుతుంటే వాళ్ళకి మధురమో లేకపోతే చేదో వాళ్ళకి ఏం తెలుసండి, వాళ్ళకే తెలియదు. కానీ పాట అబ్బా సూపర్గా పాడేవరా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా దగ్గరికి వచ్చావు, చిత్రంగా మీ ప్రేమ అంటుంటే వాళ్ళు ప్రేమ గురించి ఒల్లించడం అంటారు దాన్ని. అనుభవ జ్ఞానం కాదు అది, ఒల్లించుట. కనుక అనుభవ జ్ఞానం. వాళ్ళని మనం ఎవరైనా పెళ్ళైన వాళ్ళు సమస్య పరిష్కారం చెప్పరంటావా? నువ్వు పాట పాడేవరా మొన్న, వెరీ గుడ్ నాన్న, ఇంకా తమ్ముడు కృష్ణకాంత్, నువ్వు సమాధానం చెప్పాలన్నానా, నువ్వు అందులో చెప్పావు, నువ్వు దేవుడే మిమ్మల్ని జతపరిచాడు, అద్భుతమైన విశ్వాసంతో కలిపాడు, భవిష్యత్తుని ప్రణాళిక చేశాడు, మీ ద్వారా అద్భుతమైన సంతానం, సౌభాగ్యం, సందర్భం ఇవన్నీ చాలా అన్నీ కూడా వరుసగా చెప్పారు మీరు ఆ పాటలో. కనుక ఆ విషయాల్ని మా ఇద్దరి మధ్య గొడవ వచ్చినాడు చెబుతారా? చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? అనుభవం లేదు. ఖచ్చితంగా కౌన్సిల్ చేసేవాడు అనుభవజ్ఞుడు. ఆ రంగంలో సంగతి చెబుతున్నాను. ఏ రంగంలో గురించి అయితే మీరు అతన్ని కౌన్సిల్ చేయబోతున్నారో ఆ రంగాన్ని మీరు నిష్ణాతులై ఉండాలి.
రెండవది వాడి యొక్క అవసరతను గుర్తించాలి. అవసరం ఆడికి అది అవసరమో కాదో తెలియకుండా మీరు ఇప్పుడు ఒక ఆయన పుస్తకాలు వేసుకొని వచ్చాడు. నేను ఒక గ్రామానికి వర్తమానం చెప్పడానికి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో అంటున్నాడు, నేను మంచి మంచి పుస్తకాలు రాశాను. అది ఒక గ్రామం, ఇది వేదాంత పుస్తకాలు. అది వాళ్ళకి వేదాంత పుస్తకాలు ఏం అవసరం అండి వాళ్ళకి? కనుక అద్భుతమైన పుస్తకాలు రాశాను. ఇది మత్తయి సువార్తకు సంబంధించింది, ఇది మార్కు లూకాకు సంబంధించింది, ఇది అపోస్తుల కార్యాలకు సంబంధించింది అంటే వాళ్ళంతా చూస్తున్నారు. కొనుక్కోవాలమ్మా, అలా కొనుక్కోవాలి. పుస్తకం అనేది ఏంటి అనుకుంటున్నారు? అది ఒక మహోత్కృతమైన జ్ఞానాత్మకమైనది. చిరిగిన సొక్క ఆయన వేసుకో, మంచి పుస్తకమైన ఒకటి కొనుక్కో అని వీరేశలింగం గారి సూక్తులు లేక పుస్తకం యొక్క విలువను గురించి పండిట్ జవహర్లాల్ గారు చెప్తే ఉపయోగం ఏముందండి వాళ్ళకి? అసలు వాళ్ళ అవసరత ఏంటి? అక్కడ అవసరాన్ని గుర్తించి కౌన్సిల్ చేయగలగాలి. అవసరతను గుర్తించాలి. ఆ అవసరత గుర్తించబడి ఆడేం కౌన్సిలర్ అండి? ఆడుకున్న బాధ ఏంటి, అసలు ఆడుకున్న సమస్య ఏంటి, అది ఉండాలి. తర్వాత కౌన్సిలర్ ఖచ్చితంగా శిక్షణ చెందినవాడై ఉండాలి, ట్రైనింగ్ అయి ఉండాలి, శిక్షణ పొందినవాడై ఉండాలి. బైబిల్ కాలేజ్ ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ చెప్పుకుంటాం మనం. ఐన్స్టీన్ E=mc². ఇది డిగ్రీ కాలేజీలో ఉంది, డిగ్రీ బుక్లో ఉంది, వాళ్ళ కరస్పాండెన్స్ కోర్స్ బుక్లో. E=mc². అది చెబుతున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐన్స్టీన్ పిలుస్తున్నారంట. అక్కడికి వెళ్ళి ఐన్స్టీన్ చెప్తా ఉన్నాడు ప్రతి చోటకి వెళ్ళి. అలా 22 దేశాలలో చెప్పాడంట ఐన్స్టీన్. 23వ చోటకి ఇంకొక దేశం పిలిచారు. పిలిస్తే ఆ దేశం పేరు మర్చిపోయాను. పిలిస్తే డ్రైవర్ అన్నాడంట, సార్ నాకు చెప్పడం వచ్చేసింది సార్, 22 సార్లు విన్నాను సార్ నేను అన్నాడంట. వెంటనే ఐన్స్టీన్ అన్నాడు, ఓకే ఓ పని చేయి, దిగిన వెంటనే మనకి రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో నా డ్రెస్ నువ్వు వేసేసుకో, నా క్యాప్ నువ్వు పెట్టేసుకో, నీ డ్రైవర్ డ్రెస్ నేను వేసుకుంటా, చెప్పేయి E=mc². చాలాసార్లు విన్నావుగా నువ్వు, 22 సార్లు వింటే ఒక ప్రసంగం దెబ్బకి చెప్పేస్తారు. మీరు కూడా చెప్పడానికి ఏముంది, కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. ఫిలిప్పీ పత్రిక చెప్పమంటే ఇప్పుడు వెరీ గుడ్, అది బాగా విన్నాం కనుక. సరే బాగా విన్నాడు, చెప్పేస్తాం, వెరీ గుడ్, బాగానే ఉంది, రైట్, వేసేసుకున్నాడు డ్రెస్, వెళ్ళిపోయాడు. E=mc² ఎరగదీసేశాడు. ఇంతలో ఒక వృద్ధుడు లేచాడు. లేచి E=mc² అన్నారు. ఎమ్మని మనం బయటికి లాగి F=maలో F/A=m కనుక ఆ ఎమ్మని ఇక్కడ అప్లై చేస్తే మరి కొంచెం ప్రాబ్లం వస్తుందేమో అన్నాడు. ఆడికి జవాబు రాదు. ఆడు అచ్చుగుద్దినట్టు కాపీ పేస్ట్ చేయగలడు కానీ దాన్ని గురించిన అనుభవం, జ్ఞానం, శిక్షణ లేదు అక్కడ. వెంటనే గడగడలాడిపోతూ ఏమనాలో తెలియక చాలా విజ్ఞతతో వ్యవహరించాడు డ్రైవరు. ఇంత చిన్న ప్రశ్నకి నేను చెప్పడం ఎందుకు, నా డ్రైవరే చెబుతాడు అన్నాడు. వెంటనే డ్రైవర్ క్యాబిన్లో నుండి ఐన్స్టీన్ వచ్చాడు. ఐన్స్టీన్ వచ్చి మొత్తం సమస్యకు పరిష్కారం చెప్పాడు. చెప్పిన వెంటనే అనుకున్నారంట, మళ్ళీ వెళ్ళారు, ఇద్దరు డ్రెస్సులు మార్చేసుకున్నారు. వెరీ గుడ్. చిత్రమైన విషయం ఏంటంటే అప్పుడు పేపర్లో వేశారంట, ఐన్స్టీనే కాదు, ఐన్స్టీన్ డ్రైవర్లు కూడా శాస్త్రవేత్తలే అనని. ఇది అన్ని వేళలా పనిచేయదు, అన్ని వేళలా పనిచేయదు. కాపీ పేస్టులు చెప్పేయచ్చు, ప్రసంగాలు చెప్పటం మీరేంటే. ప్రసంగాల పోటీ అని వరంగల్లో పెట్టారు. వరంగల్లో ప్రసంగాల పోటీ పెట్టారు. ఎవరికే? పిల్లోళ్ళకే. 18 సంవత్సరాల లోపు వాళ్ళకి ప్రసంగాల పోటీలు పెడితే సిగ్గుపడిపోయాను నేనైతే. అలా చెప్పారు ప్రసంగాలు. నీ ప్రసంగాలు పెద్ద బ్రహ్మాండం అండి, నొక్కితే వచ్చేద్ది అంతే ప్రసంగాలు. నొక్కితే ఎన్ని పుస్తకాలు ఇమ్మంటారు? ప్రసంగాల పుస్తకాలు 6000 ప్రసంగాలు, 1000 ప్రసంగాలు, 1500 ప్రసంగాలు. ప్రసంగాలకు వదిలేదండి. అకారాది పట్టిక ఇందులో ఉంటుంది. మన బైబిల్ ఇందులో ఉంటుంది. బైబిల్ యాప్లో చూస్తే చాలు 100 ప్రసంగాలు.
కాపీ పేస్ట్లు కొట్టేయచ్చు మనం. కళ్ళు మూసుకొని ఆ టయానికి సిద్ధపడలేకపోయినా కూడా ఒక సెల్ అక్కడ పెట్టేస్తే చెప్పేయచ్చు మనం. ప్రసంగం చెప్పడానికి ఉంది, శిక్షణ ఉండాలి, అనుభవం ఉండాలి, దాని మీద ధ్యానం ఉండాలి, అక్కడున్న ప్రశ్నకి స్పాంటేనియస్ రికవరీ, సమయోచితమైన జ్ఞానం ఉండాలి, సందర్భోచితమైన వివేచన ఉండాలి. అవి లేనప్పుడు ప్రసంగాలు ఎక్కువ మంది పుస్తకాల్లో చదవటం, అక్కడ తీసుకొచ్చి అంటించేయటమే. ఎంతోమంది తెలుసు, 100 మంది తెలుసు, నాకు కళ్ళ ముందు కూడా ఉంటారు. కనుక ఒక ప్రసంగం చెప్పకూడదని అంటలా, ఈ ప్రసంగాన్ని నీకు అన్వయించుకోవటమే శిక్షణ అంటే. నీకు అన్వయించుకోవాలి అందులో. అందుకనే మనం ఆ శిక్షణలో ఆ క్వాస్ చెబుతాం మనం. నీకు దాని గురించిన జ్ఞానం ఉండాలి, దానికి సంబంధించిన అవగాహన ఉండాలి, అండర్స్టాండింగ్, దాని గురించిన అప్లికేషన్, అన్వయం ఉండాలి, దాన్ని చెప్పగలిగిన స్కిల్ ఉండాలి. అది శిక్షణ అంటే. నీకు అసలు మన ఫిలిప్పీ పత్రిక ధ్యానం చేసేటప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుందాం ముందు. జ్ఞానం అంటే అది ఏ పట్టణం, ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, రోమా సామ్రాజ్యంలో ఎందుకు అది అంత పరిణతి చెందింది, అక్కడ ఇవన్నీ మొత్తం అదంతా జ్ఞానమే. అది ఎవరికో ఉపయోగపడేది కాదు, అది జ్ఞానం, దాని గురించిన జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని మనకెందుకు చెప్పుకుంటున్నాం? ఆ పట్టణానికి ఫిలిప్పీ అనేది, ఇప్పుడు లౌదిక అనేది సంఘం పేరు కాదు, లౌదిక అనేది ప్రాంతం పేరు. ఇప్పుడు అర్థమైందా? లౌదిక గురించి చెప్పిన తర్వాత చింతలపూడి ప్రాంతంలో వాళ్ళు చర్చి పేరు మార్చేశారు. ఇంత క్రితం అది చర్చి పేరు, అది లౌదిక అనేది ఒక చర్చి పేరు. లౌదిక అనేది తర్వాత తెలిసింది. ఊరి బాబు ఆ సంఘమే అసలు భయంకరమైన సంఘం. ఆ సంఘం ఉన్నదాన్ని వినియోగించుకోలేని సంఘం. అది ప్రాంతం, అది లౌదిక అనేది అంత్యొకస్టు యొక్క రాజు గారి భార్య పేరు లౌదిక. ఆడి భార్య పేరు ఆ ప్రాంతానికి పెట్టాడు, అది జయించి. ఎన్ని తెలిస్తే సంఘానికి లౌదిక పెడతాడా? ఇప్పుడు ఎస్కి హిసార్ అని పిలుస్తున్నారు దాన్ని, ఎస్కి హిసార్. ఇప్పుడు వెళ్తే అక్కడ లౌదిక కనపడతలా. వాళ్ళు చెబుతున్నారు ఎస్కి హిసార్ ప్రాంతం అండి ఇది, ఇది భూకంపంలో నాశనమైంది, ఆ తర్వాత దీన్ని ఇక్కడ కట్టారు. లౌదిక దీని పూర్వ పేరు ఇంత క్రితం ఇక్కడ ఉంది అని చెబుతున్నారు. సో నాలెడ్జ్, నెక్స్ట్ అండర్స్టాండింగ్, నెక్స్ట్ అప్లికేషన్. ఆ శిక్షణ నీకెలా ఉపయోగరే? నాకు కూడా సమస్య ఏర్పడిందిరా కనుక దట్ ఈజ్ స్కిల్. ఆ శిక్షణ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పేటప్పుడు ఈ టైప్ ఆఫ్ శిక్షణలో ఉన్నప్పుడే చెప్పగలరు అని పౌలు చెబుతాడు. తెస్సలోనికి ఒకసారి రండి, తెస్సలోనికి మొదటి పత్రిక. ఇండివిజువల్గా మీరు మీ పిల్లలకు చెప్పేటప్పుడు అక్కడ చెప్తాడు చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం పిల్లలకు చెబుతూ 10వ వచనం, విశ్వాసులైన మీ ఎదుటి ఎంత భక్తిగా, నీతిగా, అనింద్యంగా ప్రవర్తించామో దానికి మీరు సాక్షులు. ఆయన రాజ్యానికి మహిమకు మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు. చూసారా? నిజంగా కనుక ఈ శిక్షణ నువ్వు ఉంటే హెచ్చరించుచు, ధైర్యపరచుచు, మూడవది సాక్ష్యమిచ్చుచు. కనుక మీరు ఆ కౌన్సిలింగ్కి అయితే కౌన్సిలర్గా మీరు ముందు నిలబడినప్పుడు ఒక అనుభవం ఉండాలి, ఆత్మ సంబంధమైన అనుభవం అండి ఇది. ఈ అనుభవం దగ్గర మీరు లోకానుభవం అంటే జగన్ గారు ఎన్ని రకాలైన పథకాలు పెట్టారు, అందులో ఎన్ని అమలు చేశారు, ఎంత అమలైంది, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ అనుభవం కాదు. ఆత్మానుభవం ఉంటేనే అర్థమవుతుంది అన్నాడు. అక్కడ రిఫరెన్స్ వేసుకోవాలి మనం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం, అక్కడ ఆత్మానుభవం అనే పదం వాడాలి మనం. 2:14, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధం విషయాలను అంగీకరింపడు, అవి అతను వెర్రితనం. ఆత్మానుభవం చేతనే వాడు గ్రహించగలడు. ఏ అనుభవం అండి అది? అనుభవం అన్న దగ్గర ఆత్మానుభవం దగ్గర అది కొరింథీ మొదటి పత్రిక 2:14. వెరీ గుడ్. అవసరతను గుర్తించాలి, అవసరాలు గుర్తించాలి. దేవుడు కూడా మానవుని అవసరం గుర్తించొచ్చాడు. సమరయ ఉంది, సమరయకు
యేసుక్రీస్తు వెళ్ళవలసి వచ్చెను, వెళ్ళాల్సి వచ్చింది అని ఉంది అక్కడ. అవసరతను గుర్తించాడు అక్కడ. యోహాను సువార్త 4:4 మనకు కనబడుతుంది. ఆయన అవసరతను గుర్తించాడు. అంతేకాదు, మనుషులు 3 దినాల నుండి తిండి తిప్పలు లేకుండా అలా వినుకుంటూ అలాగే ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? అవసరతను గుర్తించి భోజనం పెట్టమన్నాడు. మార్కు సువార్త 6:34 చూడండి ఒక్కసారి. మార్కు సువార్త ఎస్ కరెక్ట్. పర్లా, నాకు జ్ఞాపకశక్తి బాగానే ఉంది. 6:34. సో అది యేసు ప్రభు వారి మీద కనికరపడి కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని గుర్తించి వారికి బోధింపసాగాను. బోధించిన తర్వాత పోబెట్టు. మీరు అక్కడ గమనించారా? అది అవసరత. అంటే ఆత్మ సంబంధమైన అవసరత గుర్తించాడు, శారీరక సంబంధమైన అవసరతను కూడా గుర్తించాడు. 2 అవసరాలు. అందుకోసమే దేవుడు ఈ అవసరాలు తీర్చడానికి కోసం, ఈరోజు మనకు అవసరాలు తీర్చడానికి కోసం దేవుడు పరిశుద్ధాత్ముని పెట్టాడు. పరిశుద్ధాత్ముని పెట్టాడు కదండి. అది ఎక్కడున్నది? ఫిలిప్పీ పత్రిక 4:19 మనకు కనబడింది. ఫిలిప్పీ పత్రిక 4:19 ఏమని ఉంటుంది అక్కడ? గాడ్ షల్ సప్లైడ్ ఆల్ అవర్ నీడ్స్ ఫర్ హిజ్ గ్లోరీ. నీడ్స్. దేవుడు తన మహిమలో నుండి మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు అవసరాలు తీర్చుతాడు. సో గాడ్ ఈజ్ గ్రేట్ కౌన్సిలర్. సో అనుభవజ్ఞుడై ఉండాలి మనం. అవసరతను గుర్తు, వీడికి అవసరమేనా, ఇది అవసరం. కొంతమంది అనవసరమైన జోక్యాలు ఉంటాయి అన్నమాట. అనవసరమైన జోక్యాలు నేను ఎక్కువ మందిని చూశాను. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికి కోసం, ఏంటమ్మా అలాగున్నావేంటి, నీరసం ఉందమ్మా. అది నీరసం కదమ్మా, బలహీనపరచు దెయ్యం. బలహీనపరచు దెయ్యం. లూకా సువార్త చేత కథ నేను చదువుతున్నాను చూడు. ఒక బలహీనపరచు దెయ్యము దేవాలయంలో దేవాలయంలో నడుము వంగిపోయి ఉన్న స్త్రీ. అంటే నువ్వు దేవాలయానికి వెళుతున్నావా లేదా? వెళుతున్నావు. నువ్వు బలహీనపడటానికి కారణం ఏంటి? బలహీనపరచు దెయ్యం కదా. తెలియదండి, చెప్తున్నానుగా అంతే. చూసారా, ఇప్పుడు చొరబడ్డాడు అక్కడ. డైరెక్ట్గా నాకు వచ్చి చెప్పారు ఉప్పలమెట్లో జరిగిన సంఘటన చెబుతున్నాను నేను. అప్పుడు అర్థమైందనమాట. ఇప్పుడు లబ్ధి పొందడానికి కోసం, వాళ్ళతో ఇలా ఉండడానికి కోసం. సరే, అందుకనే ఏ అవసరతను తీర్చడానికి వచ్చాడు వాళ్ళకి అది అవసరమేనా, అది గుర్తించగలగాలి కౌన్సిలర్. రైట్. 3వది శిక్షణ ఉండాలి. శిక్షణ చెప్పాను నేను. మంచి నాలెడ్జ్ ఉండాలి, దానికి సంబంధించి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అది నీ జీవితంలో అన్వయించాలి. చాలామంది సండే స్కూల్ పిల్లలకి చెప్పడానికి ముందుకు వస్తారు, కానీ వాళ్ళు బాప్తిజం తీసుకొని ఉండరు. బాప్తిజం స్టోరీ ఎలా చెబుతారండి వాళ్ళు? బాప్తిజం గురించి చెప్పాలి అపోస్తల కార్యాలలో. అతను బాప్తిజం పొందాలి, లేకపోతే అపోస్తల కార్యాలలో ఆ చెరసాల అధినేత బాప్తిజం పొందాడని చెప్పాలి. ఆ రోజే ఆ లుదియా బాప్తిజం పొందిందని చెప్పాలి. ఎలా చెబుతారండి వాళ్ళు? వాళ్ళకే బాప్తిజం లేకపోతే. కనుక ఎక్కడ దెబ్బతింటారు వాళ్ళు. కనుక శిక్షణ ఏది? తర్వాత స్కిల్ అంటే నైపుణ్యం. నువ్వు ఎలా చెప్పాలో కూడా ఎరుగుండాలి. మెథడాలజీ అనమాట. ఆ మెథడాలజీ ఉండాలి. ఆ మెథడాలజీని వాడడమే నైపుణ్యం. సో ఆ మెథడ్స్ని వాడి ఆ స్కిల్ఫుల్గా. టీచింగ్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ కప్ ఆఫ్ టీ. చార్లెస్ జెడ్ చెప్తాడు. బోధన అనేది ప్రతివాడి తాగేసి కింద పెట్టే టీ కప్పు కాదు. ఇట్స్ ద వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. వండర్ఫుల్ గిఫ్ట్. సో హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు ఈ అనుభవాలు మనలో ఉండాలి. ఇలాంటి శిక్షణ ఉండాలి. సో శిక్షణ పొందినవాడై ఉండాలి. తర్వాత కౌన్సిలర్ సమస్యను విశ్లేషించగలిగిన వాడై ఉండాలి. ఈడే సమస్య సృష్టించకూడదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, కానీ ఆ ప్రాబ్లంకి 3 ప్రాబ్లంలు కలపకూడదు. నువ్వు అది ఒక్కటే అనుకుంటున్నావురా, మీ అమ్మ నిన్ను సరిగ్గా చూడలేదని ఏడుతున్నావు పిచ్చమహోడ. మీ నాన్న కూడా సరిగ్గా చూడలేదురా, నీకు తెలియదు ఆ విషయం.
మీ నాన్న కూడా సరిగ్గా చూడాలి, నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవాలా. కనుక నేను జవాబు చెబుతున్నాను అంటే ఇప్పుడు ఇద్దరి మీద పోయింది ఆడికి. ఇప్పుడు సమస్య పెంచాడా తగ్గించాడా అంటే పెంచాడు. సమస్య విశ్లేషించగలిగిన వాడే. విశ్లేషించడం అంటే దాన్ని విస్తరింపజేసి అందరికీ చెప్పటం కాదు. ఒక్కొక్కడు పాపం చెప్తారు సమస్యకి సమాధానం చెప్పమని. అంతే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి బెల్లవారు బ్రదర్ ఏంటనుకుంటున్నారు, మనం దేవుడు ప్రార్థన చేయాలండి. చూసారా ఆ పిల్ల ఎలా చేసింది, మనం అంతా ప్రార్థన చేసి వచ్చాను నేను. ఏం మీరు కూడా ప్రార్థన చేస్తే చక్కగా పిల్ల బాగుపడుతుంది అన్నాడు. ఇక్కడ ఆ ఇంటికి వెళ్ళాడు. అంటే ఇప్పుడే ఆ పిల్ల ఇంటికి వెళ్ళొచ్చానా, అక్కడ నుండి సామేల్ గారి ఇంటికి వెళ్ళానా, నాశనం అయిపోయింది. ఇంచేత మీరంతా ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తున్నా. మళ్ళీ అక్కడ చెప్పు, ఇప్పుడు నాదేం తప్పు ఉంది, అందరినీ ప్రార్థన చేయమన్నాను కదా అన్నాడు. అందరినీ ప్రార్థన చేయమనుకుంటూ సమస్యను విస్తరింపజేశాడు. విశ్లేషించడం కాదు అది, సమస్యను విస్తరింపజేయడం కాదు, సమస్యను విశ్లేషించి సమస్య పరిష్కారం ఇవ్వాలి. అది విశ్లేషించడం అనేది డయాగ్నోసిస్, పరిష్కారం అనేది మెడిసిన్. అది చాలామందికి సమస్యను వివరించడం తెలుసు కానీ పరిష్కారం చేయటం తెలియదు. నీకు ఆ జబ్బు ఉందని 24 సార్లు చెప్పి అలా ఉందమ్మా మరి ఏం చేస్తావు, మరి కిడ్నీలు అని పెట్టుకున్నావు, జాగ్రత్త చూసుకోమ్మా. 4 రాళ్ళునే పిల్ల పెద్దయే, బాగా పెరుగుద్ది క్రియేటిన్, కాళ్ళు వాస్తే తెలిసాక ముందుకి మరి అలాగంటే అయిపోయింది. అక్కడ వెళ్ళొస్తాను నేను, అయిపోయింది. ఇక విశ్లేషణ బాగుంది, ఎక్స్రేలు బాగా చూసావు, ఇంప్రెషన్లన్నీ చదివేశావు డాక్టర్ గారి దగ్గరికి. మరి పరిష్కారం ఏదే, పరిష్కారం కనుక సమస్యను విశ్లేషించడమే కదా, దానికి పరిష్కారం కూడా చూపించాలి కౌన్సిలర్. ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ని చూడాలి మనం. అంచేత మనం నిజంగా కౌన్సిలర్లుగా ఉండగలమా ఆ విషయాన్ని మనం చూడాలి. అంతేకాకుండా వాళ్ళకి చక్కని పరిష్కారంలో సలహా సూచన ఇవ్వగలిగి ఉండాలి. ఈ పరిష్కార మార్గంలో కొన్ని సలహాలు ఇవ్వగలగాలి, కొన్ని సూచనలు కూడా. ఇలా ఉండు నాన్న, అలా చేయకూడదు. తేడా అర్థమైందా? ఇలా ఉండు, అలా చేయకూడదు. ఉండు సలహా, చేయకూడదు అలా, అది సూచన. కానీ అలా చేసామనుకో దెబ్బతింటా. ఇలా చేయి, ఇలా చేయడం అనేది ప్రోత్సాహం ఇస్తుంది. అలా చేయకూడదు అని చెప్పేది భద్రత ఇస్తుంది. అంచేత సలహా ఇవ్వగలగాలి, సూచనలు కూడా ఇవ్వగలగాలి. చాలామంది సలహా అనేది ఎరువు లాంటిది, సూచన అనేది కీటకనాశనం లాంటిది. అర్థమైందా మీకు తేడా? ఎరువేయటమే సరిపోదా మొక్కకి. ఎక్కువ మంది చర్చిల్లో ఎరువేయటం ఎక్కువ. అలా ఉండటం వల్ల ఇలా బాగుపడిపోతారు, ఇలా ఉండటం వల్ల అలా బాగుపడిపోతారు, అలా చెప్తూ ఉంటారు అనమాట. ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువైపోయింది ఇప్పుడు లోకంలో. నువ్వు అలా ఉండొద్దురా బాయ్, నువ్వు కట్నం తీసుకుంటావేంటే దేవుడు పెట్టవండి సిగ్గు శరం లేకుండా, నువ్వు అమ్ముడు పోవటం ఏంటరా, నువ్వు ఒంగోలుకి ఇత్తను కొనుక్కుంటాం ఏంటమ్మాయి అనని అలా చెప్పట్లా. పోనీలేమ్మా నేను ఉంటానుగా, 18 అడిగారా 16 చేస్తానులే నేను. ఈ మధ్యలో మధ్యవర్తులు అనమాట ఈ కట్నాలకి. కొంతమంది ఇంకా కవరేజ్లో పెళ్ళిలాగవుద్దు, మరి పెళ్ళిలాగవుద్దు అంటే కట్నంతో చేసుకొని పెళ్లి చేసుకోమని చెప్పాడు దేవుడు. పాత నిబంధనకి వెళితే మీరు ఎదురివ్వాల్సి ఉంటుంది, ఇంకా ఎదురివ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. నేను పిల్లని తీసుకుంటున్నాను కనుక మా పిల్ల నిరంతరం మీ దగ్గర నుండి మా దగ్గరే ఉంటుంది కనుక ఈడే ఇవ్వాలా. కనుక చాలాసార్లు ఇలాంటి డైరెక్ట్గా చెప్పట్లా. ఎందుకు చెప్పట్లా? మధ్యలో కొంత ఉంటుంది అన్నమాట. ఒక ఆయన మాకు దగ్గరలో ఉన్న ఒక ఆయన లిస్ట్ రాసిస్తున్నాడు, సారి ఏం తీసుకురావాలనేది. ఫ్రిడ్జ్, మిక్సీ, గ్యాస్ స్టవ్, టీవీ, రిఫ్రిజిరేటరు, కత్తిపేట, చీపురు కట్ట, ఇవన్నీ లిస్ట్ ఇస్తున్నాడు అన్నమాట. రాయాలంట. రాసినందుకు ఆయనకు 500. ఆ మధ్యలో మధ్యవర్తిత్వం జరిపినందుకు 2000. అబద్ధం అనుకుండా.
కనుక మరి ఇలాంటివి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఎరువేయటమే, కీటకనాశిని కొట్టలేరు వాళ్ళు. ఇలా ఉండదు అసలు, అలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తున్నాడు నువ్వు అలా చేయకూడదు. మనం సాంఘిక దురాచారం అనే బయట పబ్లిక్లోనే డిబేట్లు పెడుతున్నారా? అలా చేయొచ్చా మనం? అలా అని చెప్పగలగాల. చెబితే మరి ఉండనివరగా ఉండనివ్వరు. నన్ను అందుకే చాలా పెళ్ళిళ్ళకి పిలవట్లా, అన్నీ అయిపోయిన తర్వాత ప్రసంగానికి పిలుస్తున్నారు అంతే, అన్నీ జరిపేసుకొని. ఎందుకని అక్కడ మనం ఉంటే 24 కొబ్బరి చెప్పులు, 64 జాకెట్ మొక్కలు ఏముండవు అక్కడ. పసుపు ముద్దలు ఏమన్నమాట ఇలా తిప్పుతారు కదా కుండ చుట్టూరు, అవి ఉండవన్నమాట. అవన్నీ పూర్తి చేసుకొని అప్పుడు పాల్సంద గారు అవసరం లేదంట, ఒక్క పెళ్ళికి మాత్రమే. అది కూడా పెళ్ళిలో ప్రసంగం చేయడానికి కోసం. చూసారా ఎంత అవునా కదా? అడగండి, శిల్పతి గారిని అడిగితే చెప్తారు. అందుచేత సలహాలు, రెండవది సూచనలు ఇవ్వగలగాలి. అందుకని దేవుని దగ్గర 2 ఉంటాయి. మీరు 23వ కీర్తనలో చూస్తే, ఒకటి దండము, రెండవది దుడ్డు కర్ర. గొర్రెలను కాసేటప్పుడు అతని దగ్గర ఉన్న ఒకవేళ ఒకే కర్ర ఉంటే అది దండముగా దుడ్డు కర్రగా కూడా ఉపయోగపడుతుంది. దండము ఆదరిస్తుంది, దుడ్డు కర్ర హెచ్చరిస్తుంది. దండము ఆదరిస్తుంది, దుడ్డు కర్ర హెచ్చరిస్తుంది. వాడతాడంతే గట్టిగా. సో కౌన్సిలర్, మనం కూడా కౌన్సిలర్లుగా దేవుని చేత వాడబడాలంటే తప్పనిసరిగా సమస్యను పరిష్కరించి తర్వాత అయిపోయింది. మనం ఈ కౌన్సిలర్ గురించి తెలుసుకొని మనం క్లోజ్ చేసుకుంటాం. తాను సమస్యను పరిష్కరించడానికి ఆమోదయోగ్యుడై ఉండాలి. ఆమోదయోగ్యుడు అంటే అర్థం ఏంటి? ఇతడు నిశ్చయముగా మన సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు అన్న నమ్మకం కౌన్సిలీకి ఉండాలి. ఇతడు నిశ్చయముగా మనం అతని నుండి మనం మంచి సమాధానం పొందుతాం అన్న నమ్మకం అతనిలో పుట్టించగలగాల. ఆమోదయోగ్యుడై ఉండాలి. అందుకనే తిమోతికి రాస్తాంటాడు, నువ్వు యోగ్యమైన పనివాడుగా ఉండాలంటాడు. యోగ్యమైన పనివాడుగా అంటే అర్థం ఏంటి? 3:16 చదవాలి. ఇప్పుడు అక్కడ తిమోతి పత్రిక 3:16 చదవండి. అక్కడ రాశాడు, ఏమన్నాడు? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పనికిమాలినాట్లకి కాదు, అదిగో పూర్ణంగా సిద్ధపడాలంట. సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడిన వాడై ఉండాలి. సిద్ధపడి ఏరియాస్ చూడండి, ప్రతి లేఖనాన్ని ఉపదేశించుటకు, చూసారా? ఉపదేశించుటకు, ఖండించుటకు, చూసారా? తప్పు దిద్దుటకు, నీతి యందు, చూసారా? ఇదండి యోగ్యత అంటే. అలా చెప్పగలగాల. ఉపదేశించడానికి, ఖండించడం, చెయ్యొద్దు అంతే. పాల్సన్ అన్నయ్య గారికి జడిసి 6 నెలలు చేయలేదమ్మా. ఇప్పుడు మరి తప్పని పరిస్థితుల్లో పోనీలే అని ట్రాన్స్ఫర్ అయ్యాడు కనుక చేసేయమన్నామమ్మా. ఓహో, అంటే పాల్సన్ అన్నయ్య గారి దగ్గర ఖండిస్తున్నాడు ఆయన, అది వద్దురా అని అంటున్నాడు. ట్రాన్స్ఫర్ అయ్యారు కనుక తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయడానికి. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మనము కౌన్సిలర్లుగా ఉండాలి. ఇది ప్రధానమైన పాత్ర. వచ్చే వారం మనం కౌన్సిలీ గురించి మనం తెలుసుకుందాం. కౌన్సిలర్ లక్షణాలు అర్థమైందా? అనుభవజ్ఞుడిగా ఉండాలి, అవసరాలు గుర్తించగలగాలి, శిక్షణ నొందిన వాడు ఉండాలి, సమస్యను విశ్లేషించడమే కాదు పరిష్కారం ఇవ్వగలిగిన వాడే ఉండాలి, ఆమోదయోగ్యంగా వాళ్ళ చేత నమ్మకత్వంగా కలిగి ఉండాలి, ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడినవాడుగా, అంటే ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి యోగ్యుడిగా అవగాహన కలిగిన వాడిగా ఉండాలి.
సో మరి అవతల వ్యక్తి కూడా ఎలా ఉండాలి? నువ్వు కరెక్టే, అవతల వ్యక్తి ఎలా ఉండాలో మనము వచ్చే వారం తెలుసుకుందాం. ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి నువ్వు ఫాలో అవ్వాలి. అది ఆ వ్యక్తి యొక్క మనుగడ ఎలా ఉంది, ఆ వ్యక్తి యొక్క సమస్య ఏంటి, ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం ఇస్తే బాగుంటుంది. మన బైబిల్లో నుండి కొన్ని వచనాలు చూద్దాం. అలాంటి మంచి కౌన్సిలర్స్గా మనము సమాజానికి ఉపయుక్తంగా ఉండే యోగ్యులంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మరి ప్రార్థన